హలో గైస్, వెల్కమ్ టు సోహెల్ కరిష్మాస్ యూట్యూబ్ ఛానల్. వీకెండ్కి చిల్ అవుదాం అని ఆఫీస్ ఫ్రెండ్ అడిగితే సరే ఏం చేద్దామని వాడినే అడిగాను. పక్కన ఉన్న పీవీఆర్ మాల్కి పోదామన్నా అన్నాడు. సరే పోదాం పోదాం అని పీవీఆర్ మాల్కి వచ్చేసాం. మేము స్టార్ట్ అయింది ఫ్రైడే రోజు నైట్న. సో అది వీకెండ్ కాబట్టి పీవీఆర్ మాల్ మొత్తం ఫుల్ క్రౌడ్ విత్ కపుల్స్, కలరింగ్, ఫ్యామిలీస్, సింగిల్స్, ఇలా అందరూ వచ్చేస్తున్నారు. సరే అని మాల్ మొత్తం ఒక రౌండ్ వేసాము. ఇక్కడ యాజ్ యూజువల్ అన్ని మాల్స్లో ఉన్నట్లే అన్ని షాప్స్ ఉన్నాయి షాపింగ్స్ చేసుకోవడం కోసం. బట్ మాకు 2 థింగ్స్ స్పెషల్ అట్రాక్షన్గా అనిపించింది ఈ మాల్లో. అందులో ఒకటి రిక్షా బండి ఆర్ జట్కా బండి తెలియదు కానీ వాటిలానే ఉంది. దానికి బాగా లైటింగ్ చేసి ఎంట్రన్స్లో పెట్టి ఉన్నారు. మెయిన్ అట్రాక్షన్గా ఉంది మాల్కి. ఇంకోటి వచ్చి టెలిఫోన్ బూత్. ఫారిన్ కంట్రీస్లో ఓల్డెన్ డేస్లో ఇలాగే ఉండేవి టెలిఫోన్ బూత్స్. ఆ టెలిఫోన్ బూత్ పైన లండన్ టెలిఫోన్ బూత్ అని కూడా రాసి కూడా ఉంది. ఇందాక చెప్పినట్లు క్రౌడ్ అంతా పీవీఆర్ సినిమాస్ దగ్గరే ఉన్నారు. ఫిలిం ఇండస్ట్రీకి ఫ్రైడే రోజున అనేది చాలా ఇంపార్టెంట్ డే. వై మీన్స్ కొత్త మూవీస్ ఆ రోజే రిలీజ్ అవుతాయి. ఇంకా ఐటీ వాళ్ళకి ఫ్రైడే రోజున వీకెండ్ స్టార్ట్ అవుతుంది. సో బాగా సెట్ అయిపోయింది. ఇక్కడ పీవీఆర్ సినిమాస్ పక్కనే బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. మేబీ ఇది పబ్ అనుకుంటున్నాను. అందులో నుండి ఫుల్ డీజే సౌండ్స్ వస్తున్నాయి. మా వాళ్ళంతా అందులోనే ఉంటారు. వీక్ అంతా వర్క్ చేసి ఆ ప్రెషర్ని అండ్ టెన్షన్స్ని మర్చిపోవడానికి అందులోకి దూరేస్తారు. మా వాళ్ళు అంటే అదే అండి, మా ఐటీ వాళ్ళు. ఇంకా మేము ఒక మూవీకి టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ ఆ మూవీ 2 to 3 టైమ్స్ పోస్ట్పోన్ అయింది. అండ్ ఫైనల్లీ ఈరోజు మూవీ రిలీజ్ అయింది. ఇంతకీ ఏం మూవీ అనుకుంటున్నారా? మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ బయోపిక్ అండి. అదే ఎమర్జెన్సీ మూవీ. ఇందులో ఇందిరాగాంధీ రోల్ చేసింది కంగనా రనౌత్. ఇప్పుడు తను ఎంపీ కూడా అండోయ్. ఫైనల్లీ థియేటర్లోకి ఎంటర్ అయిపోయాము. ఇది ఇక్కడున్న స్క్రీన్స్లో కంటే పెద్ద స్క్రీన్, అందుకే ఈ స్క్రీన్ని పిఎక్స్ఎల్ అంటారు. సీటింగ్ కెపాసిటీ కూడా చాలా ఎక్కువే. మూవీ టైం ఏమో 9:30 PM అండి, కానీ మూవీ వేసింది 9:50 ఆర్ 10 PMకి అనుకుంటా. ఈ పీవీఆర్ మాల్స్లో మూవీ స్టార్ట్ అయ్యే ముందు 20 to 30 మినిట్స్ యాడ్ వేస్తారండి. ఈ మధ్య పీవీఆర్ వాళ్ళు ఇంతసేపు యాడ్స్ వేస్తున్నారని ఒక అతను బెంగళూరులో కేసు కూడా వేశాడంట.